బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మెదక్ లోక్సభ నియోజకవర్గం నర్సాపూర్లో, సాయంత్రం 6 గంటలకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభల్లో ఆయన పాల్గొంటారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో నర్సాపూర్కు చేరుకుంటారు. అక్కడి సభ అనంతరం సరూర్ నగర్కు వెళ్తారు. సరూర్ నగర్ సభ ముగియగానే ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. కాగా శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భువనగిరి నియోజకవర్గంలోని నకరేకల్లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. శనివారం కామారెడ్డిలో జరిగే రోడ్ షో, తాండూరు సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఇక ఇదే విషయమై కాంగ్రెస్ అగ్రనేతల తెలంగాణ టూర్ కి సంబంధించి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. బ్రాహ్మణి లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో ఈ సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వచ్చి ఆ తర్వాత ఆయన నర్సాపూర్ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఆయన అక్కడ ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అక్కడ మల్కాజ్గిరికి సంబంధించిన సింతా మహేందర్ రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఎల్లుండి ప్రియాంక గాంధీ తెలంగాణకి రానున్నారు. ఆమె తాండూరు అట్లాగే కామారెడ్డి ఈ 2 సభల్లో ఆమె పాల్గొంటారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నకరికల్ కి నల్గొండ జిల్లా నకరికల్లో ఆయన ఎన్నికల సభలో పాల్గొంటారు. ఈ రకంగా ఇవాళ రాహుల్ గాంధీ, రేపు మల్లికార్జున ఖర్గే, ఎల్లుండి ప్రియాంక గాంధీ ఈ రకంగా కాంగ్రెస్ కు సంబంధించిన అగ్రనేతలకు ఎన్నికల టూరు ఖరారు చేస్తున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. నర్సాపూర్ అట్లాగే సరూర్ నగర్ స్టేడియంలో జరిగే ఎన్నికల సభలో ఈ రకంగా రాహుల్ గాంధీకి సంబంధించి ఇటీవలనే ఆయన ఆదిలాబాద్, నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత గద్వాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ టూర్ కు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయన ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడతారు అనేది ఇంట్రెస్ట్ గా మారింది. రాహుల్ గాంధీకి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ వాసు.